హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నేను వ్లాగ్ చేయబోతున్నాను అనమాట. అదేంటనేసి అంటే వైజాగ్ టు బెంగళూరు వ్లాగింగ్ చేయబోతున్నాను. సో ఆల్ సెట్ టు గో అనమాట. ఇంకా 1 hour టైం అయితే ఉంది. సో గైస్, నేను ఎలా ఉంది, నా సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది అనేసి అంటే కొంచెం ఎమోషనల్గా, కొంచెం కన్ఫ్యూజింగ్గా, కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ బిఫోర్ ఐ సెడ్, నేను ఫస్ట్ టైం అనమాట ఇన్ని డేస్ అయితే పేరెంట్స్ లేకుండా లేదా ఫ్యామిలీ మెంబర్ ఎవ్వరూ లేకుండా సింగిల్గా ఉండడము ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ అనమాట. కొంచెం భయంగా, కొంచెం బెంగగా అలా అయితే ఉంది. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోరింగ్ కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతున్నాను. సో అన్నీ ఇంకా 2 days నుంచి అయితే అన్నీ ప్యాక్ చేసుకోవడము, అన్నీ సెట్ చేసుకోవడం అయితే జరిగింది. సో గాయ్స్, చూసేద్దామా వ్లాగ్ అయితే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, లెట్స్ గో. అది గైస్, అట్లా అయితే స్టార్ట్ అయ్యాను. 2 days నుంచి అన్నీ పెట్టుకుంటా. ఇంకా ఫైనల్ టైం అయితే వచ్చిందనమాట. నేను ఇక్కడ ప్రేయర్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాను. ఇట్స్ ఓకే, పర్లేదు, వీఆర్ ఎల్డర్ ఇనఫ్ కదా. సో ఇంకా అంత ఎమోషనల్ ఉండకూడదు అని నాకు నేను చాలా చెప్పుకొని ధైర్యం తెచ్చుకొని అయితే బయలుదేరుతున్నాను. అండ్ యూనో, కొన్ని డేస్ తర్వాత చాలా నేర్చుకుంటాం మనం. ఇప్పుడే అలా ఉంటుంది, ఫస్ట్ టైం కాబట్టి అట్లా అనిపిస్తుంది మనకి. అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుందన్నమాట. అండ్ లియోని ఫైనల్గా ఒకసారి బాగా హగ్ చేసేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అంటే మనకి తెలుసు మమ్మీ అక్కడికి వెళ్ళింది అని అడుగుతాం కదా, నోరుండేవైతే. వీటికి నోరుండవు, ఎదురు చూస్తూ ఉంటాయి నైట్కి వస్తానేమో బయటికి వెళ్ళి అని చెప్పేసి. అవి అడగలేవు, ఒకవేళ చెప్పినా కూడా అర్థం కాదు. పాపం అడగలేక బెంగ పెట్టుకోలేక అలా ఉండిపోతాయి కదా. సో అది వాడి ప్లేస్లోకి వెళ్ళి, లియో ప్లేస్లోకి వెళ్ళి ఆలోచిస్తే చాలా బాధ అనిపించింది అనమాట నాకు. సో ఇంకా ఫైనల్గా వాడిని కూడా హగ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయా. జర్నీ అంత బాగానే జరిగింది గైస్. ఈ ఎమోషనల్ వీక్నెస్ ఏదైతే ఉందో అదే అలా పట్టుకు లాగిందనమాట వెనక్కి నన్ను చెప్పాలంటే. చూడ్డానికి నవ్వుతున్నా, బయటికి లోపల ఏడ్చేస్తున్నా తెగ నేను. ఓకే, దెన్ స్టార్ట్ అయ్యాను. అక్క వాళ్ళ బాబు వచ్చాడనమాట బస్ స్టాప్కి. మా మమ్మీ నాకంటే స్ట్రాంగ్, అస్సలు ఎక్స్ప్రెస్ చేయదేమి. సో నా బైక్ని చూడాలి అంటే ఇంకొక 1 month ఆగాలి. అదే చెప్తున్నా నేను కూడా. అండ్ సో అట్లా పోయా అనమాట గైస్. ఒక 15 minutes ముందే నేను రీచ్ అయిపోయాను. ఇదే అనమాట అంబేద్కర్ భవనం. ఇది ఇక్కడే గవర్నమెంట్ ఐ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ మనకి ట్రావెల్ బస్సెస్ వస్తాయన్నమాట ఇక్కడే బస్ స్టాప్కి. అండ్ ఇదే చెర్రీ కాలర్స్ అని బస్ ఇది. ఈ బస్కే మనకి కంపెనీనే టికెట్ బుక్ చేస్తుంది అప్ అండ్ డౌన్. అండ్ ఇంకా కింద లగేజ్ కూడా పెట్టేసి నేనైతే బస్లోకి వెళ్తున్నాను. మా అక్క వాళ్ళ బాబు నాతో వచ్చాడు, వాడే తీస్తున్నాడు అనమాట వీడియో. ఫస్ట్ సీట్ అయితే సర్చ్ చేసుకొని కూర్చున్నా. నేను ఇంకొక అమ్మాయి వెళ్తున్నాము. లైక్ 7-8 members వరకు వచ్చారు ఇంటర్వ్యూకి. బట్ ఏమైందో తెలియదు, మేమిద్దరం మాత్రమే వెళ్తున్నాం అనమాట. అది గైస్, 23 hours ఆ సీట్లో కూర్చొని ట్రావెల్ చేశాను. ఇమాజిన్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. అండ్ వీడే అనమాట నాకు సన్ అవుతాడు అనమాట. ఇంకా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు గైస్. రూమ్ ఎక్కడ, ఎలా ఉంటావు, అది నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగాడో ఉన్న 15 minutesలో. నాకేమో ఈ బస్సు పడదు గైస్, వికారం. చూడండి ఎలా అయిపోతున్నానో. ఇంకా వైజాగ్ కూడా నేను దాటలేదు, వికారం అయిపోతుంది.
పొట్టలో. అండ్ నైట్కి ఒక చోట ఆపారు, ప్లేసెస్ తెలియదు కదా మనకి ఆన్ ద వే. సో ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ తీసుకున్నాం ఫుడ్, తను నేను. అసలు ఎలా తింటున్నారంటే ఫుడ్ బాగుంటుందేమో అనుకుంటాం, అంతమంది తింటుంటే అస్సలు బాగాలే. ఎలా తీసుకున్నామో అలా వదిలేసాం. కర్డ్ రైస్ అండ్ ఒకటి ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. చాలా వెయిట్ ఉంది గైస్. అదిగోండి కర్డ్ రైస్ అండ్ ఫ్రైడ్ రైస్. హాట్ ప్యాక్లో ఉన్నదేమో ఫ్రైడ్ రైస్ అనమాట. నేను కర్డ్ రైస్ తీసుకున్నా, రెండు షేర్ చేసుకున్నాం కానీ ఏది బాగాలేదు. అసలు ఇది కర్డా ఇంకేమైనా కర్డ్ ప్లేస్లో తయారు చేసి మిక్స్ చేసేసాడా అనిపించింది నాకు. అండ్ ఇంకా వికారం తగ్గకపోతే అది ఎండు ఉసిరికాయ ప్యాకెట్ కొనుక్కున్నాను. అండ్ లెమన్స్ కూడా తీసుకున్నాను అనమాట వికారంకి. నైట్ పడుకొని లేచేసరికి అలా ఉంది బయట లొకేషను చూడండి. జస్ట్ వర్కప్ ఫేస్ అనమాట ఇది. అండ్ బెంగళూరు దగ్గరకు వచ్చేసరికి కన్నడ లాంగ్వేజ్లో అన్ని బర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా 2-3 అవర్స్ ఉందని కానీ లేచాను అనమాట. అండ్ అందరూ అయితే బ్రష్ చేసి ఫ్రెష్ అవుతున్నారు. బెంగళూరు వెళ్ళేసరికి 11-12 అయిపోతుందని బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బట్ మేము ఇంకా డైరెక్ట్ లంచ్ చేయొచ్చులే, ఎవరు మళ్ళీ మధ్యలో బ్రషెస్ అవి చేసి హంగమ్మ ఎంత ఎవరు చేస్తారు, ప్రశాంతంగా పీజీకి వెళ్ళి వాష్రూమ్లో చేయొచ్చులే అన్నట్టు. అంటే అలా ఓపెన్గా చేయడం ఇష్టం లేక ఇంకా అట్లా చేసాం అనమాట. అండ్ ఫైనలీ టిన్ ఫ్యాక్టరీ అనే స్టేషన్, లైక్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే దిగామన్నమాట. నా బాధలు ఎవరు పడతారు. సో తనకి వీడియో ఇచ్చి నేను ఇద్దరివి ట్రాలీస్ తీసుకుంటున్నాను అనమాట. ర్యాపిడో బుక్ చేసుకున్నాను పీజీకి. అండ్ ఇద్దరం అలా సెట్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ మీకు బెంగళూరులో వ్యూస్ చూపిస్తాను కొన్ని. ఇదొక బ్రిడ్జ్ అనమాట. దిగగానే ఆటో టర్న్ అయ్యి ఈ బ్రిడ్జ్ ఎక్కింది. అండ్ కొన్ని ఆఫీసెస్ ఇవి. విగ్మానే వరల్డ్ టెక్నాలజీ సెంటర్, ఇదే పీజీ అన్నమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాం అన్నమాట. మా ఇద్దరికి 2 షేరింగ్. వైజాగ్ నుంచి వచ్చాం కదా, కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుందని ఒకటే రూమ్ 2 షేరింగ్ తీసుకున్నాము. సో 1 మంత్ ఇక్కడైతే స్టే చేయబోతున్నాం గైస్ ఈ రూమ్లో. చూసారా నేను టయర్డ్ అయిపోయి నైట్ అంతా జర్నీకి ఎలా అయిపోయాను. ఓకే, ఫస్ట్ వాష్రూమ్ చూసుకుంటా నేను. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదొక ప్రాబ్లమ్. సో అంతా మంచిగానే ఉంది. ఇంకా ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అవ్వడం అంటే జస్ట్ బ్రష్ చేసామన్నమాట. ఆకలి వేసేస్తుందని డైరెక్ట్ లంచ్ చేసడానికి వచ్చాము. ఫుడ్ కూడా బాగానే ఉంది ఫస్ట్ డే. అండ్ పడుకొని రెస్ట్ తీసుకొని లేచాం నైట్. తిన్న కూడా నా ఫ్రెండ్ అనమాట, ఏలూరు తంది. సో ఇంకా నైట్ అలా బయటకు వెళ్దాము. బయటకంటే అంత జర్నీ చేసి అంత సరదాగా బయటికి వెళ్ళిన కాదు. నెక్స్ట్ డే ట్రైనింగ్లో కావాల్సిన కొన్ని నీడ్స్ ఉంటే అవి చేద్దామని వెళ్ళాం అనమాట, షాప్ చేద్దామని. సో జీన్ అండ్ టీషర్ట్ వేసుకోవాలి. జీన్ కొంచెం
వాళ్ళకి కావాల్సినట్టుగా కొంచెం స్టిచ్ చేయించడానికి బొటిక్కి వెళ్ళా అండ్ జుడియోకి వచ్చా. కొన్ని నీడ్స్ ఉంటాయి ఇక్కడ కూడా, ట్రైనింగ్కి కావాల్సినవే అన్నీ కూడా. సో ఆ షాపింగ్ అయితే చేసాం అనమాట. డార్క్ బ్లూ జీన్స్ అయితే వేసుకోవాలి, ఎటువంటి ఫేడ్ అయిపోయినవి ఉండకూడదు అనమాట. సో అందుకని చెప్పేసి జీన్స్ షాపింగ్ చేయడానికి వచ్చాము. నా దగ్గర ఆల్రెడీ ఉంది, నాతో పాటు వచ్చింది కదా తను కొనుక్కుంది అనమాట. అండ్ షూ కూడా బ్లాక్ షూ వేసుకోవాలి అని అంటే షూ కూడా నేను తీసుకున్నా ఒకటి. సో నెక్స్ట్ డే కావాల్సినవన్నీ షాపింగ్ చేసి ఇంకా మళ్ళీ పీజీకి వచ్చి డిన్నర్ చేసి బజ్జున్నా అనమాట. అట్లా గడిచింది గైస్ వైజాగ్ టు బెంగళూరు జర్నీ అయితే. సో నా పర్సనల్ లైఫ్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నుంచి సపోర్ట్ చేయండి. బాయ్.